హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే ఇది చూపించాలా వద్దా అనుకుంటూ లాస్ట్ అయితే ఇక ఒకసారి అయితే చూపిద్దాం అనేసి చూపించాను. ఎందుకంటే అది స్టార్టింగ్ పిల్లర్ వేసినప్పుడు, అలాగే ఇక్కడ మనకి ఈ జాయింట్ గోడలు కట్టినప్పుడు కూడా చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే అప్పుడు కుదరలేదు. ఇవి మేమే వేసుకున్నాం అనమాట. పిల్లర్ అయితే ఇంట్లో వాళ్ళు మేము ముగ్గురం వేసుకున్నాము. పెద్దమ్మ, నేను, ఇక ఇంట్లో వాళ్ళు నలుగురు కలిసి వేసాము. అది మాలు కలిపేసి ఇప్పుడైతే నేను గోడ కట్టింది కూడా చూపించలేదు, అప్పుడు కూడా కుదరలేదు. ఇప్పుడైతే ఆ గోడకి నేను ప్లాస్టింగ్ చేశాను అనమాట. ఆ ప్లాస్టింగ్ని ఏ విధంగా చేశానో ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ఈ గంపలో కొంచెం సిమెంటు అలాగే నీళ్ళు పోసి ఈ విధంగా కొంచెం చిక్కగా కలుపుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ప్లాస్టింగ్ చేసే ముందు ఈ గోడకి తడుపుకున్నాను అనమాట, మొత్తం నీళ్ళేసి. అలాగే ఈ పిల్లర్ కూడా మేమే వేసామని చెప్పాను కదా, అది ఇంట్లో వాళ్ళు వేసాము. ఈ గోడను కూడా నేనే కట్టాను. నార్మల్గా అయితే నాకు కొంచెం అలవాటు ఉంది. మా కాలనీలో ఇల్లు కట్టినప్పుడు అప్పుడు కొంచెం నాకు అది కొన్ని ప్లేసులలో వదిలేశారు. ఆ టైంలో నేనే ఈ విధంగా అయితే కట్టేసుకున్నాను. అలా నాకు ఇది కట్టడం వచ్చిందనమాట. ఇక్కడ నేను కొంచెం సిమెంటు అలాగే ఇందులో ఇసుకని కలిపేస్తున్నాను. ఈ సిమెంటు మనకి సరిపడా వేసుకోవాలి, మరీ నల్లగా కాకుండా కొంచెం మనకి సుమారుగా ఉండేటట్టు ఈ విధంగా చూసుకొని కలిపేసుకుంటున్నాను. మొత్తం ఈ విధంగా కలిపేసుకొని నీళ్ళు పోసి మనం మాలను అయితే కలిపి ఒక గంపలో అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మొత్తం సిమెంట్ అంతా ఈ విధంగా కలిపేసిన తర్వాత మధ్యలో ఈ విధంగా హోల్ చేసేసి ఇందులో నీళ్ళు పోస్తారు. నీళ్ళు పోసిన తర్వాత మెల్లిగా మనకి ఈ సిమెంట్ అంతా, ఇసుక సిమెంట్ అంతా కూడా ఈ విధంగా మనం లోపల వేసేస్తే మనకి ఈజీగా మనకి మాల్ కలపడానికి వచ్చేస్తుంది. మాల్ని ఈ విధంగా కలిపేసి ఒక చిన్న ప్లాస్టిక్ గంపలో వేసుకున్నాను. ఇక్కడ మనం ముందే కలిపి పెట్టాం కదా సిమెంట్ నీళ్ళు. ఇప్పుడు ఇది నేను గోడకి కొడతానమాట. ఫస్ట్ మనం గోడని ఈ విధంగా తడిపేసుకున్నాం కదా, ఇక్కడ మనం ఇది పిల్లర్ కోసం ఇలా పల్లగొట్టారు. ఇది వాస్తు కోసం ఇది పిల్లర్ లాస్ట్లో ఈ విధంగా ఒక కార్నర్కి ఈ విధంగా ఒక పెద్దగా ఉండాలి పిల్లర్ అని చెప్పేసి వేయడం వలన ఇలా గోడని పల్లగొట్టి పిల్లర్ వేయాల్సి వచ్చింది. ఇక మేస్తర్లు ఎవరు చాలామందికి చెప్పారు, ఎవరు రావట్లేదు. ఇక లాస్ట్లో వాళ్ళు పిల్లర్ అది ఫిట్టింగ్ చేసేసిన తర్వాత ఇక మేమే మాలంతా కలిపేసి పిల్లర్ వేసేసాము. ఆ తర్వాత కొన్ని రోజులు ఆగి ఈ గోడను కూడా నేనే కట్టేశాను. ఇక మాల్ కూడా నేనే చేసేస్తున్నాను. ఇది వీడియో ఎందుకంటే కొంచెం నాకు మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది, అందుకే ఇది షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కలిపి పెట్టుకున్న మాలంతా కూడా గోడకి ఈ విధంగా కొట్టేస్తున్నాను. ఇలా కొట్టేసిన తర్వాత మనకి వాళ్ళు ఇలా మనకి టాపీ ఉంటుంది కదా, టాపీతో అయినా ఈ విధంగా సమానంగా చేసుకోవచ్చు, లేదా మనకి ఇది చెక్కలాగా ఉంటుంది. పాత గోడకి ఇప్పుడు ఈ నేను చేస్తున్న ప్లాస్టింగ్ అంతా కూడా సమానంగా వచ్చేటట్టు మనం ఈ మాల్ని, సిమెంట్ మాల్ని ఈ విధంగా గోడకి కొడుతూ మనం సమానంగా వచ్చేటట్టు చేసుకోవాలి. ఎక్కడైతే నేను పూర్తిగా అయిపోయిన తర్వాత ఏ విధంగా చేశాను అనేది చూపిస్తాను, చూడండి.
ఒక్క సైడ్ గోడకైతే ప్లాస్టింగ్ చేయడం అయిపోయింది. ఈ విధంగా వచ్చింది చూడండి. పైన కార్నర్ కానీ ఈ విధంగా వచ్చింది. దీనికి కొంచెం పొడి సిమెంట్‌ని కొట్టేసి డస్టర్‌తోని కొంచెం తడి నీళ్ళని తడిపేసి డస్టర్‌తో కనుక నీట్‌గా మనకి ఫినిషింగ్ ఇచ్చేస్తే నీట్‌గా వచ్చేస్తది. బ్యాక్ సైడ్ కూడా మనకి చేతికి అందిన కాడికి ఫస్టే కట్టినప్పుడు కొంచెం మాల్ని పూసేసాను. ఇప్పుడు మనకి కొంచెం చేయి ఎక్కడి వరకు అందుతుందో అక్కడి వరకు నేను అవతల సైడ్ కూడా కొంచెం మాల్ని పూసేస్తాననమాట. నాకు చేయితో కంటే ఇది టాపీతో కంటే ఇలా చేయితోని చేయడమే ఎక్కువ బాగా అనిపిస్తది. మంచిగా వస్తదనమాట. ఈ టాపీతోని కొంచెం చెయ్యి అటు ఇటుగా నాకు సరిగ్గా తిరగదు. ఎందుకంటే మనం ఎప్పుడూ ఇది ఎక్కువ చేయం కదా! ఎప్పుడో ఒకసారి మాత్రమే ఈ సిమెంట్ పని చేస్తాం కాబట్టి ఇది ఎప్పుడని ఇంటి బయట కానీ లేకపోతే బయట ఏదైనా ఉంటేనే ఈ విధంగా అప్పుడప్పుడు అవసరం అవుతది. అప్పుడు నేనే చేసుకుంటాను సిమెంట్‌ది. ఇప్పుడైతే డస్టర్‌ని నీళ్ళలో ముంచిన తర్వాత ఈ విధంగా పొడి సిమెంట్ కొట్టేసాం కదా! దాన్ని ఈ విధంగా పైనకించి ఈ విధంగా నీట్‌గా ఇలా సమానంగా వచ్చేటట్టు తుడుచుకుంటే మనకి ఈ ప్లాస్టింగ్ అనేది నీట్‌గా వచ్చేస్తుందనమాట. ఎక్కడ మనకి ఎక్కువ తక్కువ లేకుండా గుంతలు లాంటిది ఏం రాకుండా ఇలా మొత్తం నీట్‌గా చేసేసిన తర్వాత మనకి ఒక సైడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే ఒక సైడ్ కంప్లీట్‌గా మనకి ఈ విధంగా వచ్చింది. డస్టర్‌తోని నీట్‌గా మనకి మొత్తం నీళ్ళతోని ఈ విధంగా క్లీన్ చేసేసిన తర్వాత ఇది బ్యాక్ సైడ్ ఈ విధంగా నాకు చెయ్యి అందిన కాడికైతే నేను ఈ విధంగా ఈ మాల్ని అయితే పూసేసాను. ఇది వచ్చేసి మనకి లోపల సైడ్ అనమాట. ఈ విధంగా వచ్చేసింది. ఇది ఇంకో సైడ్ ఆల్రెడీ నేను ఇందాకనే మనం హొండు కొట్టాం కాబట్టి దీనికి కూడా ఇప్పుడు నేను డైరెక్ట్‌గా చేయితోనే మాల్ని ఈ విధంగా రాసేస్తున్నాను. మనకి పాత గోడ ఉంటుంది కదా! పాత గోడకి సమానంగా వచ్చేటట్టు ఇక ఫాస్ట్‌గా రాసేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా టైం పట్టింది చేయడానికి. కాకపోతే నేను ఇది ఫాస్ట్‌గా చూపించేస్తున్నాను మీకు. ఇది వీడియో లెంత్ ఎక్కువనా కూడా మనకి బోర్ కొట్టేస్తుంది కదా! ఇది ఎక్కువ టైం పడుతుంది. అలాగే ఇక రోజు చేసే వాళ్ళకైతే అలవాటు ఉంటుంది. ఇక నేను ఇది చా చాలా రోజులకి చేశాను ఇది ఇలా కట్టడము. ఎక్కువసేపు చేయడం వలన బ్యాక్ పెయిన్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. ఇక్కడ సైడ్ అయితే కొంచెం సేపు ఈ విధంగా చేతుని మొత్తం ఈ విధంగా కొట్టేసి ఆ తర్వాత డైరెక్ట్‌గా మనకి టాపీను అది చెక్ ఉంది కదా! అది సమానంగా చేసేసి దాంతోనే చేసేసాను. ఇక్కడ కొంచెం మాలు ఇలా మరీ పొడిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండే విధంగా కలిపేసుకున్నాను. అందుకోసమే ఇది నీట్‌గా వచ్చేసింది. ఫాస్ట్‌గా అయిపోయింది ఇటు సైడ్. అటు సైడ్ నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది. అలాగే అటు సైడ్ మనకి చేయి సరిగా తిరగలేదనమాట. ఇక చేయి తిరగకపోయినా అటు సైడ్ అయితే నీట్‌గా వచ్చేసింది. ఇదంతా కూడా మనకి లాస్ట్ వరకు ఏ విధంగా వస్తుందో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోని కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు వీడియోలో ఇది పెట్టొచ్చో లేదో తెలీదు. కాకపోతే ఈ వీడియో నేను చేసే ప్రతి ఒక్క పని నేను ఇంట్లో కుకింగ్ కానీ లేకపోతే టైలరింగ్ కానీ లేకపోతే ఇంట్లో టిప్స్ కానీ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. పూజ వీడియోస్ కానీ లేకపోతే క్లీనింగ్ అవన్నీ కూడా షేర్ చేస్తున్నాను. దాంతోపాటు ఇది కూడా నాకు వచ్చిన ఏ పని అయితే నేను ఏ విధంగా అయితే చేస్తాను పిల్లలకి కటింగ్ కానీ అన్నీ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను. తప్పుగా అనుకోకండి. ఏదన్నా తప్పు ఉంటే సారీ.
ఇటు సైడ్ గోడ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చిన్నగా మనకి గుంతలాగా ఉంది కదా, అందులో మనం ఈ ఇటుక రాళ్ళని పెట్టేసి క్లోజ్ చేసేయాలి. 2 సైడ్స్ చూడండి నీట్గా వచ్చింది. ఫినిషింగ్ అయితే నాకు బాగా అనిపించింది. ఇక వాళ్ళు చేసేవాళ్ళు కూడా ఇంత చేస్తారు. ఈ పిల్లర్కి అయితే ఏం ప్లాస్టింగ్ చేయలేదు, ఎందుకంటే అది మనకి ఫ్యూచర్లో కట్టేటప్పుడు అది మళ్ళీ చేసుకుంటారులే అని చెప్పేసి అలానే వదిలేసాను. అవతల సైడ్ కూడా కొంచెం చేయందిని కాడికి మాల్ అయితే పూసేసాను. ఇక్కడ మనకి పిల్లర్ దగ్గర కొంచెం గుంతలాగా ఉంది, అందులో ఇలా కొంచెం ఇటుక రాళ్ళని పలగొట్టేసి ముక్కలుగా ఆ గుంతని కొంచెం ఈ విధంగా మాలేసి పొడి చేశాను అనమాట. ఇది కూడా చాలా ఈజీగా అయిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్లో ఈ విధంగా చేసుకోవాలి అనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం కష్టపడాలి. ఎందుకంటే ఏ పని చేసినా కొంచెం కష్టంగానే ఉంటుంది, ప్రయత్నిస్తే మాత్రం ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.